ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి కథ చెప్తానన్నమాట. ఆ కథ పేరు ఏమిటంటే చివరికి మిగిలేది ఏమిటి అనే కథని మీకు వివరిస్తాను. ఆ కథని మీరు పూర్తిగా వినండి. అనగా ఒక గ్రామంలో ఒక శివపురం అనే గ్రామం ఒకటి ఉండేది. ఆ గ్రామంలో సాంబయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవాళ్ళు. అయితే ఆయన వడ్ల వ్యాపారం చేసి తక్కువ ధరకు వచ్చి పట్టణానికి తీసుకెళ్ళి ఎక్కువ ధరకి అమ్ముతూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండగా వాళ్ళకి బాగా ఆదాయం వచ్చి డబ్బులు చాలా వస్తాయన్నమాట. అలా వచ్చిన తర్వాత అతను ఇంట్లో కుటుంబాన్ని అసలు పట్టించుకోడు. అతనికి ఒక కూతురు ఉంటుందన్నమాట. కూతురు పేరు లేఖ. అయితే అలా ఉంటూ ఉండగా ఒకరోజు ఏం జరిగిద్దంటే భార్య అంటది, ఏమయ్యా, మనకి చాలా ధనం ఉన్నది, ఇప్పటికైనా కుటుంబంతో ఉండు, నువ్వు బయటికి వెళితే సరిగ్గా ఇంటికి రావటం లేదు, మనకి దేవుడు ఇచ్చింది చాలా ధనం ఉన్నది అంటే అతను అంటాడు కదా, పిచ్చి దానా, ఇప్పుడు డబ్బులే మనకి అవసరం, ఒక బీరువా నిండింది, ఇంకో బీరువా కొని తీసుకొస్తాను, అది నిండిన తర్వాతే నేను కుటుంబంతో ఉంటాను అని చెప్పేసానంటే, ఇకనైనా మన కూతురి పెళ్లి గురించి ఆలోచించవయ్యా, ఇకనైనా మనకి సంపాదించింది చాలే కానీ అని చెప్పేసానని చెప్పి భర్త వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిన తర్వాత కూతురు అంటది, నువ్వు వివాహం చేసుకోవే అని చెప్పేసానంటే, మీరు పేదవాడిని ఇచ్చితే నేను పెళ్లి చేసుకుంటా, ధనవంతుడిని అయితే నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి తల్లితో అంటదనమాట. తండ్రి యథావిధిగా ధాన్యం వ్యాపారానికి వెళితే అక్కడికి వేరే గ్రామం నుంచి ఒక నాగయ్య అతనిని వచ్చేసి, ఏమయ్యా, నాకు ఏంటి అయితే పక్క గ్రామం నుంచి నాగయ్య అనే వ్యక్తి వచ్చి, ఏంటయ్యా సాంబయ్య గారు, మాకు అసలు ఒడ్లు దాన్ని పంపించటం లేదు, మరి ఇదివరకు పంపించేవాళ్ళు కానీ అంటే, నేను డబ్బులకి ఇంపార్టెంట్ ఇస్తాను కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వను, మీరు ఏంటి అంత తక్కువగా అడుగుతున్నారు, నేను ఇవ్వను, నేనే అమ్ముకుంటానని చెప్పేసి అంటే అతను వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒక వ్యక్తి అడుగుతుని అతను వచ్చి, కొంచెం ఈరోజు భోజనం ఏం దొరకలేదయ్యా, ఏమన్నా ఉంటే ధాన్యం గింజలు కానీ ఏదైనా భోజనం ఉంటే కొంచెం పెట్టని భిక్షం అడుగుతాడనమాట. ఈయన ఉండసాట ఉండకోకుండా ఏమంటాడంటే, నీకు సిగ్గు లేదయ్యా, అడుక్కోవటానికి కష్టపడి పని చేసుకోలేవా అని అతన్ని నానా మాటలు అనేసరికి పాపం అతను బాధాకరంగా ఇంటికి వెళ్ళిపోతాడనమాట. అయ్యో, నా కొడుక్కి అన్నం పెట్టాలి, ఈరోజు ఎక్కడా నాకు అన్నం దొరకలేదు అని బాధపడుతూ వెళ్తూ ఉండగా కొడుకు ఇంటి ముందు ఒక చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. అయితే, అయ్యా, నీకు ఈరోజు భోజనం దొరకలేదు, నాకు నా బతుకు మీద నాకే విరక్తి పుట్టింది, ఒక వ్యక్తి ఇలా అడుక్కోవటానికి వెళ్తే నీకు సిగ్గు లేదా అని అన్నాడు, నాకు చాలా బాధగా ఉందయ్యా అని కొడుకు బాధ చెప్పుకుంటుంటే కొడుకు అంటాడు కదా, తప్పంతా నాదే నాన్న, ఈ వయసులో నేను నిన్ను బాగా చూసుకోవాలి, మన దగ్గర డబ్బులు లేక నీకు చదువంటే ఇష్టం అని చెప్పేసి నీ కోరిక కోసం మాస్టర్ ఇంటికాడ పని చేసుకుంటూ చదువుకుంటున్నాను అని చెప్పేసి కొడుకు తండ్రిని ఓదార్స్తాడనమాట. అలా జరిగిన తర్వాత ఈ కొడుక్కి బుక్స్ కావాలని అవసరం అవుతాయి అన్నమాట. నా దగ్గర అయితే డబ్బులు లేవయ్యా అని చెప్తాడు. అయితే పలానా గ్రామంలో పక్క గ్రామంలో వెంకటాద్రి అని ఉన్నాడంట. అతని భార్య చాలా గుణవంతురాలు, దాన ధర్మాలు చేస్తుందంట. నాన్న, బుక్స్ కోసం నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని కొంచెం ధనాన్ని అడిగి తెచ్చుకొని ఆ బుక్స్ తీసుకొని చదువుకుంటానని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ అమ్మాయిని చూసుకోవటానికి పేదబ్బాయిని చేసుకుంటానంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇతను ఇలా వాళ్ళ ఇంటికి ధనాన్ని అడగటానికి వచ్చిండని అనుకోకుండా అమ్మాయిని చూసుకోవటానికి వచ్చారేమో అని అనుకొని అతనికి కూర్చోబెట్టి ఒక పరీక్ష పెట్టిద్ది అనమాట. ఏమనంటే, మరి ధనవంతులకి
పేదవాళ్ళకి తేడా ఏంటని అడిగిద్ది అనమాట. అయితే మరి పైలోకానికి వెళ్ళిన తర్వాత స్వర్గానికి ఉన్నవాడే వెళ్తాడా లేనివాడే వెళ్తాడా అని క్వశ్చన్ అడిగింది అనమాట. అప్పుడు అతను చెప్తాడు కదా, ధనవంతుడు దాన ధర్మాలు చేయడు, అందుకనే తొందరగా పైకి వెళ్ళిన కైలాసానికి అలా వెళ్ళడం. అదే పేదవాడనుకో అతనికి ఏమీ ఆలోచనలు ఉండవు, ఎక్కడ ఒక ముద్ద దొరికిద్దా తిందామని చూస్తాడు, చక్కగా హాయిగా నిద్రపోతాడు, అతనే చక్కగా స్వర్గానికి వెళ్తాడు అని మంచిగా చెప్తాడనమాట. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిద్దంటే, లేక మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, మాకు చాలా ధనం ఉన్నది, నేను ఇప్పటి వరకు పేదవాడు కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసానంటే, అయ్యో మీరు పొరపాటు పడ్డారు, నేను అలా మిమ్మల్ని చూసుకోవటానికి రాలేదు, ఇలా నేను చదువుకుంటున్నాను, డబ్బులు లేక మీరు కొంచెం బుక్స్కి దానం చేస్తారేమని వచ్చాను అని చెప్పేసానంటే, అదేమీ లేదు నాయన, నువ్వు ఉన్నవాడివైనా లేనివాడివైనా నాకు ఏమీ అభ్యంతరం లేదు, నా కూతురైతే మాత్రం లేని వాళ్ళని వివాహం చేసుకుంటానంటుంది అని చెప్పేసి అన్నాక అతను వెళ్ళిపోయిన తర్వాత ఈలోగా తండ్రి ఒక చోట కింద పడిపోయి ఉన్నాడని వేరే వ్యక్తి వచ్చి చెప్తాడనమాట. చెప్పినప్పుడు గబా అతన్ని పట్టణానికి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత భర్త లేచి భార్యతో అంటాడు, నువ్వు ఎంత చెప్పినా కూడా వినలేదు, మనకి ఉన్న డబ్బు చాలండి, ఉన్న ధనాన్ని మనం చూసుకుందామని అంటే వినలేదు, అత్యాశకి పోయి నా చావు నేనే తెచ్చుకున్నాను, పక్క గ్రామం నాగయ్య అనే వ్యక్తికి నేను ఒడ్లుదా ఇవ్వలేదని చెప్పేసి మనుషుల్ని పెట్టించి నన్ను కొట్టించాడు, మళ్ళీ పేదవాళ్ళని సులభంగా చూసి అలా చేసినందుకు నాకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు అని భార్యతో అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఈలోగా ఇంటికి వచ్చిన తర్వాత కూతురు గురించి చెప్పింది అనమాట భార్య. చెప్పినప్పుడు ఆ వ్యక్తిని ఇచ్చి వివాహం చేస్తారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు.